చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే నీ డ్రీమ్స్ ని దొంగిలించి డిజైన్ చేశాను. నేను పెట్టుకుంటా. సెల్ఫ్ మేడా? నా డిజైన్ కనిపిస్తుందా? అలాగే చూడు. పుట్టి కదా, సారీ. దట్స్ షాబీ చెక్. The other one over there is French kiss. I mean, French వాళ్ళకు అదే ఇష్టం అన్నమాట. See, నీ కలలని నేను డిజైన్ చేసినప్పుడు డిడ్ యూ గివ్ ఎ వైబ్ ఆర్ ఏ టింగ్లింగ్ సెన్సేషన్? నువ్వు చెప్పాలనుకుంటున్నా చెప్పలేకపోయినప్పుడు హగ్ చేసుకొని కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. అలాగే గట్టిగా పట్టుకో. 1 2 3 బాయ్ వర్స లేవరా? ఫ్రీ హగ్ అనుకున్నా సార్. యు ఆర్ ఫీలింగ్ మీ లిటరల్లీ. బాయ్ కనిచ్ బాయ్ స్టాండ్ అప్. యు బ్లడీ మ్యాంగో పీపుల్. శ్రేయ రావ్. బెల్లా చావ్ బెల్లా చావ్ బెల్లా చావ్ చావ్ చావ్. హే శ్రేయ, దట్స్ మై బెస్ట్ క్రియేషన్. బొక్కలో క్రియేషన్. అసలు ప్రపంచంలో అలాంటి చోటు మరొకటి ఉండదు. ఇక్కడ కూర్చుంటే పైన కింద ముందు వెనక అన్ని సైడ్ల నుంచి చల్లటి గాలి. అరే నేను స్విట్జర్లాండ్కి వచ్చేసానా అనిపిస్తుంది. స్వర్గంలో చేసినట్టే. అండ్ ద రోమా, ఓ మై గాడ్. తుజా తొండ సార్కే. తొండలు బల్లులు నేనేం డిజైన్ చేయలేదు. వాట్ ద షిట్. రేయ్ ఇట్లా తిరుగుతుందేం రా? రేయ్ నోట్రా ఏం చేశాడు అసలు? ఏమ్మా మందుందా? అమ్మా మందుందా? ఒంట్లో బాగలేదా అమ్మా? మనసు బాలేదు. నా దగ్గర బ్రాండ్స్ పెద్దగా లేవమ్మా. బాధకి బ్రాండ్స్ తో పనే ఉంది డాడీ. అలా తాక్కమ్మా, లివర్ పాడైపోతుంది. ఇక్కడ లైఫ్ కే దిక్కు లేదు. లివర్ ఉంటే ఏంటి పోతే ఏంటి? పోయి అమ్మా రా తాగుద్దమ్మా, కొంచెం వాటర్. నేను తాగుతానని తప్పుగా అనుకుంటున్నారా? అబే అదేం లేదమ్మా, ఎలాగో సెకండ్ పేక్ తాగుతున్నావు కదా, తాగు తాగు. డాడీ అమ్మా అసలు బుజ్జిగడి పైన ఒపీనియన్ ఏంటి? వాడికేమ్మా, వాడు బంగారం. ఏంటి? వాడు ఉత్తర రాసుకెళ్ళమ్మా, పనికిరాని వాడికి ప్రతిరూపం వాడు. అవును డాడీ, ఫ్లోలో నిన్న తిట్టానా? అబ్బే అదేం లేదమ్మా. తిట్టడం అంటే గుర్తొచ్చింది. ఈ కాళ్ళు చేతులు తీసేసి అసలు మనిషిని లేపేసే బ్యాచ్లు ఉంటాయి కదా, వాళ్ళెవరైనా మన ఫోన్ బుక్ లో ఉన్నారా డాడీ? ఉన్నారమ్మా. ఇప్పుడు ఎందుకు? 10 లక్షలు పోయినా పర్లేదు. ఫోన్ చేయి డాడీ, బుజ్జిగా నేసేయాలి. ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకమ్మా, రేపేద్దాం. డాడీ ఈ ఆస్తి అంతా ఎవరికి? నీకేనమ్మా. మరి నీకే ఎందుకు ఆలోచిస్తున్నావు? అబే అదేం లేదమ్మా, అదేం లేదు. ఆ బుజ్జిగాడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు డాడీ. నా లైఫ్ అనే ఒక మొక్కని వేళ్లతో సహా పీకేసి మేకకు పెట్టాడు డాడీ. వాణ్ణి అమ్మోరు గుడి దగ్గర వేటను వేసినట్టు కసకసకసమని వేసేయాలి. ఆ లాంగ్వేజ్ ఏంటమ్మా? అంతే డాడీ, వాడి గురించి మాట్లాడినప్పుడు నా లాంగ్వేజ్, నా బాడీ లాంగ్వేజ్ ఇంతే. డాడీ యాక్చువల్లీ ఎవరికి ఫోన్ చేయకు, నువ్వే వేసొద్దు కానీ. చచ్చిపోవాలంతే. అయ్యో అల్లుడు గారు. తెలిసిపోయిందా? అల్లుడు గారు అత్త మీరు అమ్మాయితో కూర్చుని. అమ్మాయితో? అయ్యయ్యో ఏంటండి నా మనవరాలను కూర్చోబెట్టుకుని. నీ మనవరాలే అల్లుడితో కూర్చుంది. కూర్చో కూర్చో. ఓ పెగ్గేస్తారా? ఏంటే నీ మాటే నా మాట? ఏంటి ఇది? నాతో పని లేకుండా, నా ఇష్టం లేకుండా మీ అందరికి వేరే పని లేనట్టు నా పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు. నువ్వు ఇష్టం లేదని చెప్తే
పెట్టేవాళ్ళం కాదు ఏంటన్నా? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా ఆ. ఏంటే చెప్పేది? ఇదిగో ఈ గూట్లే గాడికి చెప్పాను, హా? కూట్లేగడా నీకు చెప్పాను. దానికి మా అమ్మకి తెలీదా? పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు పెట్టుకుని ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం కాదు. అయ్యో అయ్యో డాడీ, ఒక స్మాల్ ఐడియా. చెప్పమ్మా. అమ్మమ్మ బ్లెస్ మీ. హ్మ్? ఇప్పుడు ఈ ముసల్దాన్ని వేసిస్తే పెళ్ళాగిపోతుంది కదా. ఎక్సలెంట్ ఐడియా అమ్మా. గ్యారంటీగా ఒక సంవత్సరం వరకు నీకు పెళ్లి అవునా కాదు. డాడీ? ఆ, షూరా? ఆ, పక్కా. పైగా ఇంట్లోనే పాతి పెట్టేయచ్చు. అయితే వేసేసేయ్. అల్లుడు గారు అల్లుడు గారు అత్తగారు, నాన్న, నీ వల్ల కాదు, నేను చంపేస్తా. ఆగే, ముసలి, ఆగు. ఆగు. నాన్న, ఆగి. చంపేస్తా నిన్ను. ఆగు, ముసలి, ముసలి. ఏంటి అల్లుడు గారు ఇదంతా మీరు ఎందుకండి మధ్యలో వచ్చారు? బుద్ధి లేక మీ అమ్మాయి చేసిన అదంతా మా అమ్మాయి దగ్గర చెప్పకండి. ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకండి మీరు. చెప్పనులేండి. ఆ. కర్మ. ఎంత అర్థం చేసింది. దాని కూతురు అనిపించుకుంది. అర్జెంటుగా దమ్ము కొట్టాలి.